ఈ వీడియోలో బీఎడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 years కోర్స్ రెగ్యులర్ మోడ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అండ్ మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్, అండ్ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి సో బీఎడ్ చేయడానికి. సో మీరు ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఈ బీఎడ్ ఉండాలి. సో ఈ బీఎడ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ, సో నార్మల్ డిగ్రీ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంటర్మీడియట్ తర్వాత 3 year డిగ్రీ హోల్డర్స్. సో అందులో మీరు బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కావచ్చు, బీకామ్ కామర్స్ స్టూడెంట్స్ కావచ్చు, బీఎస్సీ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ బీసీఏ, బీబీఎం, బీబీఏ అండ్ బీఎస్సీ హోమ్ సైన్స్. సో ఇలాంటి మీరు డిగ్రీ కోర్సెస్ ఎవరైనా చేసిన వాళ్ళు మీరు అందరు ఎలిజిబులే అండి. సో ఇవి ఫస్ట్ పాయింట్ నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో మీరు బీఎడ్ చేసుకోవచ్చు. బీఎడ్ మీద ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ మీరు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో కావచ్చు, టీజీటీ కావచ్చు గురుకులాల్లో, సో ఇవన్నీ మీరు కూడా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీ యొక్క ఇంజనీరింగ్లో మీరు బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. సో మీరు బీటెక్ చేసే ప్రాసెస్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో కొన్ని ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఈ సైన్స్ మ్యాథ్స్ ఉండవు. సో మనకి ఏవైతే ఈ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కావచ్చు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కావచ్చు, M1, M2, M3, M4 ఇంజనీరింగ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి కూడా మీరు చూసుకోవాలి. బీటెక్ విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో బీటెక్ ఎవరైతే చేస్తున్నారో మీరు కూడా టీచర్ అవ్వాలనుకుంటే ఈ బీఎడ్ ఎంట్రన్స్ రాసి మీరు కూడా బీఎడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇప్పుడు ఈ ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ మీ ఏవైతే డిగ్రీ కావచ్చు బీటెక్లో మినిమం మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్. సో ఆ మినిమం మార్క్స్ ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో మీ యొక్క డిగ్రీ ఆర్ బీటెక్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అది బేసిక్ క్రైటీరియా. 50% కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 40% వచ్చినా ఎలిజిబుల్ ఇస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి. సో ఓసీఈడబ్ల్యూఎస్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి డిగ్రీ ఆర్ బీటెక్లో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకు 40% ఉన్న ఎలిజిబుల్. సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇయర్లో ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు వెంటనే మీరు డిగ్రీ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబులే. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు బీటెక్ అవ్వగానే బీఎడ్ చేద్దాం అనుకున్నా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ డిగ్రీ వాళ్ళు కొందరు ఓపెన్లో చేసిన వాళ్ళు ఉంటారు. సో ఓపెన్ డిగ్రీ కూడా మనకి ఎలిజిబులే. కాకపోతే యూజీసీ ఆమోదించిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న యూనివర్సిటీలో కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీలో మీరు చేసిన డిగ్రీస్ మాత్రమే మనకు చెల్లుబాటు అవుతాయి. లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇందిరాగాంధీ ఇగ్నో యూనివర్సిటీ కావచ్చు. సో మనకి ఎందులోనే చేయండి. కాకపోతే ఆ యూజీసీ గైడ్లైన్స్లు ఉన్న యూనివర్సిటీలో చేస్తున్నారా, ఆ యూనివర్సిటీకి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి డిగ్రీస్ మనకు చెల్లుబాటు అవుతాయా లేవా, అవే డిగ్రీస్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్లో చెప్పాను. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్. సో ఎవరు ఈ బీఎడ్ కోర్సెస్కి నాట్ ఎలిజిబుల్. సో ఈ బీఎడ్ కోర్సెస్కి నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే డిఎడ్ చేసుకోండి. కాకపోతే ఈ బీఎడ్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎవరు నాట్ ఎలిజిబుల్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ తర్వాత ఇప్పుడు నేను టీచర్ అవ్వాలనుకుంటే మీరు ఈ బీఎడ్లో నాట్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. బీవీఎస్సీ సో ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ వెటరనరీ సైన్సెస్లో చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ BHMT కోర్సెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ బీ ఫార్మసీ సో ఎవరైతే ఈ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మీరు బీఎడ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ LLB కోర్సెస్ 5 year కావచ్చు, 3 year LLB తర్వాత నేను టీచర్ అవ్వాలనుకుంటే ఈ బీఎడ్ కోర్స్ చేయాలనుకుంటే నాట్ ఎలిజిబుల్. సో ప్రొఫెషనల్ అండ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. సో మీకు ఎందుకు ఎలిజిబిలిటీ ఇవ్వరంటే సో మీ యొక్క డిగ్రీ ఇది బేసిక్ డిగ్రీ కదా, బీ ఫార్మసీ కావచ్చు, మీ డిగ్రీలో ఏవైతే మనకు టీచింగ్కి సంబంధించిన మెథడ్స్ కావచ్చు, సబ్జెక్ట్స్ మీ డిగ్రీలో ఉండవు. సో మీ డిగ్రీలో ఉండవు కాబట్టి మీకు ఏవైతే ఈ బీఎడ్ కోర్స్లో ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉన్న డిగ్రీ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు. సో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఇవ్వరండి. సో ఇలాంటి స్టూడెంట్స్ బీఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. కాకపోతే మీకు ఇంటర్మీడియట్ ఉంటే
మీరు డిఎడ్కి ఎలిజిబుల్. సో మీరు ఎస్జిటి అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో మీరు కూడా చేయొచ్చు జాబ్. సో కాకపోతే ఈ బీఎడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. మీరు డిఎడ్కి ఎలిజిబుల్. ఎవరైతే ఈ స్టూడెంట్స్ అందరు ఉన్నారో మీరు డిఎడ్ వేసుకోవచ్చు, బీఎడ్కి నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు ఏజ్ క్రైటీరియా కూడా చెప్తాను. సో ఏజ్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో అయితే ఈ టీజీ మనకు ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉండి ఏజ్ కూడా ఉండాలి. సో ఏజ్ వచ్చేసి మినిమం 19 ఇయర్స్ ఉండాలి. ఆ 19 ఇయర్స్ కూడా ఆన్ 1st జూలై ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో మీ ఏ ఇయర్లో అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇయర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1st జూలై ఆఫ్ దట్ ఇయర్ మినిమం 19 ఇయర్స్ ఉండాలి. బిలో 19 ఇయర్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్. కొందరు 18 ఇయర్స్ 17 ఇయర్స్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేసి బీఎడ్ చేద్దాం అనుకుంటారు. అట్లా ఉండదండి. సో మినిమం 19 ఇయర్స్ ఉండాలి బీఎడ్ చేద్దాం అనుకున్నాయి. సో ఎక్కువ ఏజ్ ఎంత ఉండని, అప్పర్ లిమిట్ అట్లా ఏముండదు. సో మీరు 30-35 ఏజ్లో మీకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఎడ్ ఎంట్రన్స్ రాసి టీఎస్ లైక్ టీజీ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి మీరు బీఎడ్ వేసుకోవచ్చు 2 ఇయర్స్ రెగ్యులర్ మోడ్లో. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మెయిన్ కంక్లూజన్, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే నేను డిగ్రీ హోల్డర్స్ కావచ్చు, బీటెక్ హోల్డర్స్ ఎవరైతే చెప్పానో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ వాళ్ళు మీరు బీఎడ్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. సో మీరు డిఎడ్ వేసుకోవచ్చు, కొన్ని పీజీ కోర్సెస్ కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీ వాళ్ళు చేసే పీజీ కోర్సెస్ కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇవ్వండి. సో ఇంకా ఎవరన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బీఎడ్ గురించి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, పర్సనల్ డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.